ఉగ్రవాది తహవూర్ రాణా తనకు తాను పాకిస్తాన్ ఏజెంట్గా ఒప్పుకున్నాడు. ఐఎస్ఐకి నమ్మకస్తుడైన ఏజెంట్గాను చెప్పుకొచ్చాడు. అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు దఫాలుగా రాణాను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక అంశాలను రాణా వెల్లడించాడు. ముంబై ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిర్ధారించాడు కూడా. పాక్ ఆర్మీ ఏజెంట్గా ఒప్పుకుంటూనే ఉగ్రదాడులు జరిగిన సమయంలో ముంబైలోనే ఉండి పర్యవేక్షించినట్లు తెలిపాడు రాణా. తనకు పాక్ నుంచి నిధులు ఎలా అందేవి, దుబాయ్ వెళ్లడానికి ఎవరు సాయం చేశారు, మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో ఉన్న సంబంధాలను అన్నీ పూసగుచ్చినట్లు వెల్లడించాడు రాణా. 2008 నవంబర్లో పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా ముంబైలో ప్రవేశించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదుల బృందంలో సభ్యుడైన కసబ్ను సజీవంగా పట్టుకొని కోర్టు ఆదేశాలతో ఉరితీశారు. ఈ కేసులో అనేక మంది ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారు. మాస్టర్ మైండ్గా భావిస్తున్న తహవూర్ రాణా అమెరికా పోలీసులకు చిక్కడం, అక్కడ నుంచి భారత్కు రప్పించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వెల్లడించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనకు తానుగా పాక్ ఆర్మీకి నమ్మకస్తుడైన ఐఎస్ఐ ఏజెంట్గా కూడా ఒప్పుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కీలకమైనటువంటి అంశాలని చెప్పడమే కాకుండా ఐఎస్ఐకి ఒక నమ్మకస్తుడైనటువంటి ఏజెంట్గాను కూడా చెప్పుకొచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎటువంటి కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఒకంత సందేహంగా కూడా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎలా చూడాలంటారు పరిణామాలు? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్ఐఏ విచారణ అంటే 2025 ఈ సంవత్సరంలో 2024లోనే సుప్రీంకోర్టు అనుమతించిన, అమెరికా సుప్రీంకోర్టు అనుమతించిన 2025లో అమెరికా జైలు నుంచి తహవూర్ రాణాని భారతదేశం తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏ విచారించింది. సో విచారించినటువంటి క్రమంలో ఉగ్రవాది తహవూర్ రాణా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం జరిగింది. తాను పాకిస్తాన్ ఏజెంట్ గా ఉన్నానంటూ కూడా ఒప్పుకున్నాడు. ఐఎస్ఐకి నమ్మకస్తులైనటువంటి ఒక ఏజెంట్ గా కూడా తహవూర్ రాణా ఒప్పుకోవడం జరిగింది. అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏతో పాటు అటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చాలా రోజుల నుంచి రకరకాలుగా విచారణను తహవూర్ రాణాను విచారిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించారు. ముంబై ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉంది అంటూ కూడా నిర్ధారించారు తహవూర్ రాణా. సో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని భారత సైనికులు వెళ్లి వాటిని డెస్ట్రాయ్ చేసినటువంటి క్రమం కూడా ప్రపంచ దేశాల ముందు మన దగ్గర నుంచి భారత్ నుంచి 7 ఎంపీ బృందాలు వెళ్లి ప్రపంచ దేశాల ముందు చెప్పడం జరిగింది. ప్రపంచ వేదికల పైన పాకిస్తాన్ లో ఉగ్రవాదం లేదు అని పాకిస్తాన్ చెప్పుకున్నా కానీ ఈ రోజు తహవూర్ రాణా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు, ఎస్ నేను పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తిని, పాకిస్తాన్ ఏజెంట్ ని, ఐఎస్ఐకి నమ్మకస్తుడుగా ఉన్నానంటూ కూడా తహవూర్ రాణా ఈ రోజు ఎన్ఐఏకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ఉంది అంటూ కూడా నిర్ధారించడం జరిగింది. అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఏజెంట్ గా ఒప్పుకుంటూనే ఉగ్రదాడులు జరిగిన సమయంలో ముంబైలోనే ఉండి దాన్ని పూర్తిగా కూడా పర్యవేక్షించాడు. సో నా పర్యవేక్షణలో జరిగింది. పాక్ నుంచి నిధులు ఎట్లా అందినాయి, దుబాయ్కి వెళ్ళడానికి ఎవరెవరు సాయం చేశారు, అండ్ డేవిడ్ హెడ్లీతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా పూసగుంచినట్టు ఎన్ఐఏకి చెప్పడం జరిగింది. 2008లో నవంబర్ లో పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా ముంబైలో ప్రవేశించి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక నరమేధం సృష్టించారు. వందలాది మందిని గంటల తరబడి పొట్టన పెట్టుకున్నారు. ఒక తుపాకుల బుల్లెట్ల వర్షం కురిపించారు. సో దాంట్లో ఆ మొత్తం ఉగ్రవాదుల్లో ఒక్కరిని మాత్రమే కసబ్ ని సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి కోర్టు ఆదేశాలతోటి ఉరిదీయడం జరిగింది. దీంట్లో చాలా మంది ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారు. దీంట్లో మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి తహవూర్ రాణా భారత్ కు అప్పగించడం జరిగింది. భారత్ లో తహవూర్ రాణా ఇప్పుడు విచారిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో లష్కర్-e తోయిబాతో కూడా సంబంధం ఉంది. పాక్ ఐఎస్ఐ మద్దతుతోనే 26/11 దాడుల ఈ క్రమంలో ఆ మాస్టర్ మైండ్ కూడా తహవూర్ రానాదే. డేవిడ్ హెడ్లీకి మద్దతుగా ముంబైలో రెక్కి కూడా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ 2009లో యుఎస్ లో షికాగోలో అరెస్ట్ అయ్యారు తహవూర్ రానా. అప్పటి నుంచి 2013లో ఒక మెటీరియల్ సపోర్ట్ కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అమెరికా విధించడం జరిగింది. సో ఒక కుట్రలో దోషిగా ఆయనను తేల్చడం జరిగింది.
సో ఆ తర్వాత 2023 యుఎస్ సుప్రీంకోర్టు భారత్ ప్రభుత్వానికి అప్పగించడానికి ఆమోదించడం జరిగింది. సో 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఏప్రిల్లో ప్రత్యేక విమానంలో ఆయన తీసుకొచ్చి ఎన్ఐఏ విచారించినటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెల్లడించారు. సో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా ఒక అష్ట దిగ్బంధంలో లేకుంది. ఇప్పుడు తెహూర్ రానా అంశంతో పాకిస్తాన్ చిక్కుల్లో పడ్డది ఈ విషయంలో.